ప్రాజెక్టు త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతూ వరికపుడిసెల జలసాధన సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్ సెంటర్లో 3వ తేదీ నుండి 10 రోజులు రిలే నిరాహార దీక్ష చేయుటకు అనుమతి ఇవ్వాలని పల్నాడు జిల్లా ఎస్పీ కలెక్టర్కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి, బొల్లాపల్లి, పుల్లల చెరువు మండలాల నుండి సుమారు 20 మంది సభ్యులతో కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటున్నామని తెలియజేశారు. అదేవిధంగా మైక్ అనుమతులు ఇవ్వాలని కోరారు. ప్రధాన కార్యదర్శి పల్నాడు శ్రీను, గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీనునాయక్, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కోటానాయక్, పీడీఎం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్వలి, జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గురజాల అప్పారావు, వీరబ్రహ్మేంద్రతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిరకాల స్వప్నమైనటువంటి వరికిపుడిసెల ప్రాజెక్ట్ని మేము పూర్తి చేస్తేనే ఓట్లు వేయమని చెప్పేసి ఆనాడు ఎన్నికల్లో భాగంగా నారా లోకేష్ యువగళం పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికలలో మా ఎస్టీ మహిళలతో పాటు వ్యవసాయ రైతులు, కూలీలతో అందరితో మమేకమై ప్రాజెక్టు పూర్తి చేస్తాము, ఖచ్చితంగా మాకు ఎన్నికల్లో ఓట్లు వేయమని చెప్పేసి చెప్పినటువంటి నారా లోకేష్ బాబు ఈరోజు వరికిపుడిసెల ప్రాజెక్టు ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల్లో భాగంగా వెనుకొండ, మాచర్లలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వరికిపుడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పేసి ఆనాడు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాన్ని ఊసే ఎత్తడం లేదు. ఈరోజు పల్నాడు శ్రీను గారు చెప్పినట్టు సుమారుగా 150 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా వెల్దుర్తి మండలం అనేది చాలా కరువైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి నీరు లేదు. ఖచ్చితంగా వరికిపుడిసెల ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పేసి మేము ఈ యొక్క సమస్యని అధికారుల దృష్టితో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా దీక్ష చేపడతామని చెప్పేసి గత వారం రోజుల నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నప్పటికీ, అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ అనుమతులని మేము ఇవ్వడం లేదు అని చెప్పి చెప్పడం అనేది ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము ఈరోజు అధికారులు అడుగుతూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే నైతికంగా ప్రశ్నించే హక్కు ఉంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ధర్నాలు, రాస్తారోకలు, నిరసనలు తెలియజేసే హక్కు ఉన్నప్పటికీ అనుమతులు లేదని చెప్పేసి నిరాకరిస్తున్నారంటే వాళ్ళు ప్రభుత్వ అధికారులు సైతం ఈరోజు కూటమి ప్రభుత్వానికి కమ్ముకొస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా ఏవైతే మేము ప్రజలకు హామీ అయితే ఇచ్చామో ఈ వరికిపుడిసెల ప్రాజెక్టు సంబంధించి ఖచ్చితంగా దీక్ష తీరుతాం. ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి గిరిజన సమైక్య నుంచి, సిపిఐ పార్టీ నుంచి అధికారులు